మన ప్రీవియస్ వీడియోలో స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, అది ఎలా ఉంటది, అది మనల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది అన్నది మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో దాన్ని ఎలాగా ఓవర్కమ్ చేయొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ పల్లవి, రివైవ్ ఫ్రమ్ బర్డెన్స్. ఒకవేళ మీరు కనుక ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే ముందుగా ఆ ప్రీవియస్ వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. దాంట్లో స్టేజ్ ఫియర్ గురించి, దాని ఇంపార్టెన్స్, ఎందుకు వస్తుందో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయండి. అది అర్థమైనప్పుడు మాత్రమే మనం దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేయొచ్చో ఇంకా బెటర్ గా అర్థం చేసుకోగలుగుతామండి. దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ మందికి చేరాలని ఆశిస్తున్నాను. అయితే ఈ స్టేజ్ ఫియర్ ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ థరో ప్రిపరేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. థరో ప్రిపరేషన్ లో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎలాగా స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేయాలి, తర్వాత ఏ ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఫైనల్ గా ఎలాంటి కంక్లూజన్ ఇవ్వాలి, ఏ టాపిక్ మీద తీసుకున్నా ఆ టాపిక్ రిలేటెడ్ గా మనం ఏం చెప్తున్నాము అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ స్టార్ట్ చేయటం ఇంప్రెసివ్ గా స్టార్ట్ చేయాలి, స్టార్టింగ్ లో మ్యాటర్ ఏం పెట్టాలి, తర్వాత ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఫైనల్ కంక్లూజన్ ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎంత ప్రిపేర్ అవ్వాలి అంటే మనం కళ్ళు మూసుకొని మనం కాన్సెప్ట్ మనం చెప్పుకోగలిగినంత తరోగా ప్రిపేర్ అవ్వాలి. తరోగా ప్రిపేర్ అయ్యాకండి మిర్రర్ ముందు మనం పర్ఫామ్ చేసుకోవాలి. దాని తర్వాత మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వాళ్ళ ముందు పర్ఫామ్ చేయాలి. ఇలాగా ఇన్నిసార్లు రిపీటెడ్ గా రిహార్సల్ చేయటం వల్ల మన కాన్సెప్ట్ మీద మనకి కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. సెకండ్ స్టెప్ ఏంటంటేనండి విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఊహించుకోవటం అంటే మనం ఏదైతే ప్రాక్టీస్ చేసామో అదంతా విజువలైజ్ చేసుకుంటా ఉండాలి, మైండ్ లో కాన్సెప్ట్ రన్ అవుతా ఉండాలి. సో ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే మనం ఎలాగ డెలివర్ చేస్తాం అన్నది మనకి ఒక రకమైన స్టేజ్ ఫియర్ ఉంటది కదండి. స్టేజ్ ఆ ఊహించిన వాళ్ళని ఇక్కడ యాంగ్జైటీ పెరిగిపోతా ఉంటది. సో ఎప్పుడైతే మనం ఈ యాంగ్జైటీ మీద ఫోకస్ తగ్గించి కాన్సెప్ట్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి దాన్ని రిహార్సల్ చేస్తా ఉంటాం, విజువలైజ్ చేసుకుంటా ఉంటాం, మన ఎబిలిటీస్ మీద, మన స్ట్రెంగ్త్ మీద మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒక 10 days ఉందనంగా కాన్సెప్ట్ రెడీ చేసుకొని ఉండాలి. థరో ప్రిపరేషన్, విజువలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే ఎప్పుడు హర్రీ ఉండకూడదు, టైం గ్యాప్ ఉండాలి. ఎక్కువ హర్రీ అయినా, టూ మచ్ ఆఫ్ గ్యాప్ ఉన్నా, షార్ట్ గ్యాప్ ఉన్నా దానివల్ల ఏంటంటే మన పర్ఫార్మెన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. టూ మచ్ ఆఫ్ గ్యాప్ ఉంటే స్ట్రెస్ లెవెల్స్ పూర్తిగా 0 అయిపోయి మోటివేషన్ లెవెల్స్ పడిపోతాయి. గ్యాప్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే మన కాన్సెప్ట్ మనం తరోగా ప్రిపేర్ అయ్యే ఆపర్చునిటీ ఉండదు. కాబట్టి మనం స్టేజ్ ఫియర్ ని మనం ఓవర్కమ్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. ఏ రోజైతే మనకి స్టేజ్ మీద పర్ఫామ్ చేసే రోజు వచ్చిందో ఆ రోజు మాత్రం ఎలాంటి ప్రిపరేషన్ ఉండకూడదు. చాలా మందిలో 90% మందిలో స్టేజ్ ఊహకి రాగానే అప్పటి వరకు మనం ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ఈ ప్రాసెస్ చేసినా కూడా మన యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయండి. సో మనం ఏంటంటే మనం ఆ రోజు వీలైనంత వరకు ప్రిపరేషన్ అవసరం లేని పరిస్థితుల్లో ఉండి మనం ప్రెసెంట్ మీద ఫోకస్ చేసి ఈ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకోవాలండి. మన బ్రీతింగ్ మీద కంట్రోల్ చేసుకోవటం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటము, ఈ ఏదైతే ఈ యాంగ్జైటీ లెవెల్స్ వస్తాయో వాటిని మీద ఫోకస్ మళ్ళించి మనం కూల్ గా ప్రెసెంట్ అంటే ఇప్పుడు స్టేజ్ దగ్గరకు వచ్చాం, ముందు వచ్చే వాళ్ళ పర్ఫార్మెన్స్లు అవి వినటం, వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వటం, ప్రెసెంట్ మీద ఫోకస్ పెట్టి మన భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలండి. దీనికి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుందండి. మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటేనండి పాజిటివ్ సెల్ఫ్ టాక్. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే ఏంటంటే మనకు కొన్ని భయాందోళన ఉంటాయి అన్నమాట. వాటిని ఛాలెంజ్ చేస్తా. మనం స్టేజ్ పర్ఫామ్ చేయలేమో అని ఒక భయం ఉంటది. నేను ఎందుకు చెయ్యలేను, చిన్న గ్రూప్స్ ముందు మనం ఎలా డిస్కస్ చేసామో, ఒకప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, మనం అంతకు ముందు బెటర్ పర్ఫార్మెన్సెస్ ఎప్పుడెప్పుడు ఇచ్చామో, లేదా ఫ్రెండ్స్ ముందు ఎలాగా పర్ఫామ్ చేసామో ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటా, ఆ తర్వాత మనకి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి
ఆ ఒక్క నెగిటివ్ది ఇన్నిసార్లు చేయగలిగినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేము అన్నది, ఆ నెగిటివ్ ని ఛాలెంజ్ చేస్తా పాజిటివ్ సెల్ఫ్ టాక్ మనకి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉండాలండి. ఈ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అనేవనండి మనం చిన్న ఆడియన్స్ గ్రూప్ తో స్టార్ట్ చేయాలి. ఒక చిన్న ఫ్రెండ్ సర్కిల్, మనకి క్లోజ్ గా ఉండే వాళ్ళు, మనతో పాజిటివ్ గా ఉండే గ్రూప్ తోటి అలాగే స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా ఆ గ్రూప్ సైజ్ అనేది పెంచుకుంటా వెళ్ళాలి. ఇంకొకటి డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం అండి. దీని ఇంపార్టెన్స్ ఎంతలా ఉంటదంటే ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ మన స్ట్రెస్ లెవెల్స్ ని ఆప్టిమమ్ కండిషన్ లో ఉంచిద్దండి. ఒక వల్నరబుల్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడిని ప్రొవోక్ చేసి వాడిని ఈజీగా మనం డిస్టర్బ్ చేయొచ్చు. అదే ఒక కంపోజ్డ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళని ప్రొవోక్ చేసి డిస్టర్బ్ చేయాలంటే చాలా కష్టం. అలాగే ఏదైతే మెంటల్ పీస్ గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇలాంటి చిన్న స్ట్రెస్, ఏదన్నా కొత్త టాస్క్ పర్ఫార్మెన్స్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది హ్యాండిల్ చేయటం అనేది మెంటల్ గా పీస్ గా ఉన్నప్పుడు అది చాలా ఈజీ అవుతుందండి. ఆల్రెడీ బోలెడ్ అంత స్ట్రెస్ లెవెల్లో పైలప్ అయిపోయి ఉన్నప్పుడు చిన్నపాటి స్ట్రెస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఎప్పుడైతే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారో అప్పుడు ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవటం మంచిదండి. ఇంకొకటి, ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే కొద్దిపాటి నర్వస్నెస్ అనేది కామన్ గా అందరిలోనూ ఉంటదండి. సో ఇది నార్మల్ అని అర్థం చేసుకోవాలండి. మనకి ఒక స్ట్రెస్ యాంగ్జైటీ ఫీల్ అవ్వగానే మనం దాన్ని స్టేజ్ ఫియర్ తో స్టేజ్ మీద ఎక్కటం వల్లే నాకు ఇలాగ వస్తుంది అని దాంతో కంపేర్ చేసుకోకూడదండి. అది కంపేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే కండిషన్ అయిపోయింది. మనం స్టేజ్ గుర్తుకు రాగానే ఈ స్ట్రెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతా ఉండటం అనేది కండిషన్ అయిపోయింది. ఈ కండిషన్ అయిపోయిన కొద్దీ ఈ స్ట్రెస్ లెవెల్స్, ఈ నర్వస్నెస్ పెరిగిపోతా ఉంటది. మనం ఏం చేయాలంటే ఈ నర్వస్నెస్ అనేది కామన్, ఈ స్టేజ్ కి ఆ నర్వస్నెస్ కి ముడి పెట్టొద్దండి. వస్తుంది నర్వస్నెస్, యాక్సెప్ట్ ఇట్, ఇది కామన్ అని యాక్సెప్ట్ చెయ్యండి. స్టేజ్ కి దీనికి ముడిపెట్టకుండా దీన్ని వీలైనంత వరకు ఇగ్నోర్ చేసి స్టేజ్ కి దీనికి దూరం పెంచడానికే చేయండి. అప్పుడే మనం స్టేజ్ ఫియర్ ని ఓవర్కమ్ చేయగలుగుతామండి. ఇంకొకటి, ఈ నర్వస్నెస్ అనేది చాలా అవసరం అండి. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మనల్ని మనం కంట్రోల్డ్ గా ఉంచుకోవటానికి, మనం ఫోకస్డ్ గా అలర్ట్ గా ఉండటానికి నర్వస్నెస్ ఖచ్చితంగా ఉండాలండి. సో మన దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనే చెప్పాలి. ఒక్కొక్క సందర్భాల్లో వర్స్ట్ గా కూడా అయినా కూడా అది లేకపోవటం ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రమాదం అండి. నర్వస్నెస్ లేకపోతే మనం ఏం మాట్లాడుతున్నామో మన మీద మనకి కంట్రోల్ ఉండదండి. అది చాలా పెద్ద సమస్యలు తెచ్చి పెడుతుందండి. మనం స్టేజ్ ఫియర్ ని ఎలాగ ఓవర్కమ్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. మనం ఏం నేర్చుకున్నాం అనేది మరొకసారి చూద్దాం. ఫస్ట్, థరో ప్రిపరేషన్. మనం మన స్పీచ్ మొదలు పెట్టాలి, ఏ టాపిక్స్ కవర్ చేయాలి, ఫైనల్ గా ఎలాగ ఎండ్ చేయాలి. ఈ కాన్సెప్ట్ అంతా డిసైడ్ అయిన తర్వాత తరోగా ప్రిపేర్ అవ్వాలి. ఎంత తరోగా ప్రిపేర్ అవ్వాలంటే మనం కళ్ళు మూసుకుంటే ఆ కాన్సెప్ట్ అలా గుర్తుకొచ్చేస్తా ఉండాలి. అంత తరోగా ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ విజువలైజేషన్. మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో ఆ కాన్సెప్ట్ ని ఒక స్టేజ్ మీద మనం ఎలాగ చెప్తున్నామో దాన్ని ఊహించుకుంటా ఉండాలి. దీనివల్ల మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటేనండి పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనం స్టేజ్ ఊహించుకోగానే మనకు ఒక రకమైన యాంగ్జైటీ, భయం ఏర్పడతాయి. ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల నెగిటివ్ ఆ భయాల్ని, యాంగ్జైటీని ఛాలెంజ్ చేస్తా నేను ఎందుకు చేయలేను, మనం ఏర్పరచుకున్న కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అయ్యి నెక్స్ట్ చిన్న ఆడియన్స్ తో స్టార్ట్ చేసి పెద్ద గ్రూప్స్ వరకు మనం గ్రాడ్యువల్ గా ఆడియన్స్ సైజ్ ని పెంచుకుంటా ఉండొచ్చు. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం అండి. దానివల్ల మన స్ట్రెస్ లెవెల్ కంట్రోల్లో ఉంటది. దీనికి మైండ్ఫుల్నెస్ ఇంకా మెడిటేషన్ కూడా హెల్ప్ అవుతుంది. మన బ్రీతింగ్ ని కంట్రోల్ గా ఉంచుకోవటం వల్ల మనకి ఏదైతే నర్వస్నెస్ సిమ్టమ్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటది. ఒకవేళ మనంతటి మనం స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోలేకపోయినట్లయితే ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవటం వల్ల హెల్ప్ అవుతుందండి. ఇంకొకటి, స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలన్నా, ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా కొద్దిపాటి నర్వస్నెస్ అనేది కామన్ అండి.
ఆ నర్వస్నెస్ ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని మన పెర్ఫార్మెన్స్ తో కలపకుండా వీలైనంత వరకు మన పెర్ఫార్మెన్స్ మీద మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటా ఉండాలండి. దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీలో ఉన్న స్టేజ్ ఫియర్ ని అధిగమించుకుంటా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది మీ లైఫ్ లో అని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.